ఆచి చికెన్ మసాలా. టీ20 వరల్డ్ కప్ లో పెను సంచలనం. క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసే ఫలితం వచ్చింది. పసికూన అనుకున్న జింబాబ్వే మైటీ ఆస్ట్రేలియాను మట్టి కరిపించేసింది. కొలంబో వేదికగా జరిగిన పోరులో కంగారూల కోటను బదులుగొట్టింది. భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియాను సాధారణ పరుగులకే కట్టడి చేసి జింబాబ్వే చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వే జట్టు అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. తక్కువ స్కోరుకే కట్టడి చేయొచ్చని ఆసీస్ భావించింది. కానీ జింబాబ్వే బ్యాటర్లు ఆస్ట్రేలియా అంచనాలు తలకిందులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులు చేసింది జింబాబ్వే జట్టు. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్లో బ్రియాన్ బెన్నెట్ హీరోగా నిలిచాడు. 56 బంతుల్లో 64 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇది వరల్డ్ కప్లో ఇతనికి తొలి హాఫ్ సెంచరీ కావటం విశేషం. ఇతనికి తోడుగా తడిబానాషే మరుమాని, ర్యాన్ బర్ల్ వీళ్ళిద్దరూ చెరో 35 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. ఇక చివరిలో కెప్టెన్ సికిందర్ రాజా తన ప్రతాపం చూపించాడు. కేవలం 13 బంతుల్లోనే 25 పరుగులు చేసి స్కోరును 169కి చేర్చాడు. ఇక 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. మ్యాట్ రెన్షా ఒకడే 65 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ 31 పరుగులు చేసినా అది జట్టును గెలిపించడానికి సరిపోలా. ట్రావిస్ హెడ్ 17, జోష్ ఇంగ్లీషు 8 పరుగులకే పెవిలియన్ చేరారు. ఇక ఫినిషర్లుగా పేరున్న టిమ్ డేవిడ్, క్యామరన్ గ్రీన్ డకౌట్ అవటం ఆస్ట్రేలియా కొంప ముంచింది. జింబాబ్వే బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆల్అవుట్ అయినటువంటి పరిస్థితి. ఈ ఓటమితో పాటు ఆస్ట్రేలియాను గాయాల సమస్య కూడా వెంటాడుతోంది. బంతిని ఆపే ప్రయత్నంలో స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ చేతికి గాయమైంది. నొప్పితో బాధపడుతూనే అతను మైదానాన్ని వీడాడు. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఇప్పటికే గాయంతో జట్టుకు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో ట్రావిస్ హెడ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా ఫలితం దక్కల. మొత్తానికి ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయగా జింబాబ్వే శిబిరంలో మాత్రం ఒక కొత్త జోష్ తీసుకొచ్చింది, ఒక పండగని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైన దగ్గర నుంచి సంచలనాలు కొన్ని నమోదవుతూనే ఉన్నాయి. పసికూనలు అనుకున్నటువంటి జట్లు బెబ్బులులా రెచ్చిపోతూ ఉన్నారు. ప్రత్యర్థి టీంకి చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఆఫ్ఘనిస్తాన్ మీద సౌత్ ఆఫ్రికా గెలవటానికి ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. 2 సూపర్ ఓవర్లు ఆడితే కానీ గెలుపు దక్కల సౌత్ ఆఫ్రికాకి. సో డెఫినెట్గా పసికూనలు విజృంభిస్తున్నాయి, సీరియస్గా తీసుకున్నాయి టీ20 వరల్డ్ కప్లో. కాబట్టి ముందు ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా గట్టిగా పసికూనలు ఆడుతున్నాయి. ఇక్కడ ఈ మ్యాచ్తో మరొకసారి క్లియర్ కట్గా అర్థమైంది.